నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడను. నా అరికాళ్ల కింద పెట్టి ఎంతమంది రాక్షసులైనా తొక్కేస్తాను. నా పిడిగుద్దులతో గుద్ది చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను. పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను. నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు. 1000 మంది రావణాసురులు ఈ భుజాదండం కింద ఒక కీటకం కొట్టి చంపేస్తాను. అరచేతులతో మర్దించేస్తాను. నన్ను అడ్డగలిగిన వాడు ఈ లంకాపట్టణంలో లేడు. నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చిన తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి విడిచిపెట్టగలను. నాతో పాటు తీగలు, లతలు, పువ్వులు, చెట్లు ఎగిరి వచ్చేస్తాయి. ఏకకాలమునందు కొన్ని వేల మందిని మర్దించగలను. నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమన శక్తిని చూడగలవు. నా గమన శక్తి అలా ఉంటుంది. ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను. ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను. అంతటి పరాక్రమం, అంతటి బుద్ధి, అంతటి తేజస్సు, అంతటి లాఘవం నా యందు ఉన్నాయి. నేను వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను. చేసి మళ్ళీ 100 యోజనములు తిరిగొచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను.